హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేతన్స్ ఫుడ్. ఈరోజు మసాలా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని పల్లీలు వేసుకొని అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, గసగసాలు వేసుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కొత్తిమీర, కొన్ని ఉల్లిగడ్డలు, ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీలో వేసుకొని. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందులోనే నేను మళ్ళీ ఈ పల్లీలు కూడా వేయించుకున్నాను కదా, ఈ పల్లీలు కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి మిక్సీలో. ఇందులో ఈ పొడి పొడి రాకుండా చాలా మెత్తగా పట్టుకోవాలి. ఈ టమాటో సూప్ అయినా సరే, ఈ పల్లీలు కూడా చాలా అంటే చాలా మెత్తగా పట్టుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎలా మెత్తగా పట్టుకున్నానో. దీని తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఎన్ని ఎగ్స్ అయితే వేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మళ్ళీ జీలకర్ర, ఆవాలు వేసి కొద్దిగా వేయించుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై లాగా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా ఏగితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ ఆనియన్స్లో బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి, ఈ టమాటా అనేది పచ్చి వాసన రాకుండా కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అదేవిధంగా ఇంకో కడాయి పెట్టుకొని మనము కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న గుడ్లు ఉంటవి కదా, వాటిని వేసుకొని వాటికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. చిన్న చిన్న కట్స్ లాగా కట్ చేసుకొని హోల్స్ లాగా పెట్టుకొని మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా మనం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఈ సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని బాగా అటు ఇటు కదుపుతూ ఉండాలి, లేదనంటే మాడిపోతాయండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ ఎగ్స్ని. అలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఎగ్స్ అనేవి బాగా టేస్టీగా వస్తాయి. ఇలా కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎగ్గులోకి మసాలా అనేది వెళ్ళి చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా ఈ కడాయిలో మనం టమాటో వేసుకున్న ఈ మిశ్రమం చాలా బాగా ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మళ్ళీ కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమం ఈ పచ్చివాసన అనేది పోతుంది కదా. ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక పల్లీలు, గసగసాలు అవి మిశ్రమం పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా కడాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా పల్లీలు పచ్చివాసన రాకుండా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, మళ్ళీ తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలపాలండి. ఈ కలపడం వల్లనే బాగా ఉంటుంది, లేదంటే మాడిపోతుంది కూర. ఇలా కారం ఎంత అయితే వేసుకుంటారో అంత కారం వేసుకొని బాగా కలపాలి. చూస్తున్నారు కదా, ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. దీంట్లోనే కొన్ని వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. గ్రేవీ ఎలా అయితే బాగుంటుంది అనుకుంటున్నారో, చిక్కగా కావాలనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. కొంచెం నేను చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండు రసం కూడా కొద్దిగా వేసుకున్నాను. దీనివల్ల మనకి మసాలా కర్రీ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా అయిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, మనకు ఆయిల్ పైన తేలుతుంది. ఇప్పుడు మనకు ఆ కూర అనేది ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ని మనం ఈ కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీలో వేసుకొని కలుపుకుంటే దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి ఎగ్స్కి మసాలా అనేది బాగా పడుతుంది. మనం కట్స్ పెట్టుకున్నాం కదా, దానివల్ల ఈ ఎగ్స్ లోపలికి మసాలా అనేది పోయి చాలా అంటే చాలా బాగా వస్తుంది. లాస్ట్లో మనం కొత్తిమీర, పుదీనాతో ఇలా సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అనేది
రెడీ అయిపోయినట్టే అండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా! ఎగ్ అనేది చాలా చాలా అంటే చాలా బాగా వచ్చింది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.